బీహార్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఈసారి కాంగ్రెస్ కూటమికి మరోసారి పెద్ద షాక్ ఇవ్వడానికి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సిద్ధమైంది. గత ఎన్నికల్లో కూడా హస్తం కూటమి ఓట్లను చీల్చి ప్రభావం చూపిన ఈ పార్టీ మళ్లీ స్వతంత్రంగా బరిలోకి దిగుతోంది. తాజాగా ఎంఐఎం తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించబడ్డాయి. పాట్నాలో కాకుండా కిషన్గంజ్లోని సింఘియా ప్రాంతంలోని పార్టీ కార్యాలయంలో ఈ జాబితాను విడుదల చేయడం గమనార్హం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ మరియు జాతీయ ప్రధాని ఆదిన్ హుసైన్ మీడియా సమావేశంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎంఐఎం ప్రకటించిన 32 స్థానాలు 16 జిల్లాలకు చెందినవి. ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో కిషన్గంజ్, బహదూర్గంజ్, ఠాకూర్గంజ్, అమౌర్, బాయసి, అరారియా వంటి నియోజకవర్గాల్లో పార్టీ తన దృష్టి సారించింది. అదనంగా గయా, దర్భంగా, బాగల్పూర్, సివాన్, గోపాల్గంజ్ జిల్లాలో కూడా అభ్యర్థులను నిలబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలాన్ని విస్తరించాలనే సంకల్పాన్ని ఎంఐఎం ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ మాట్లాడుతూ బీహార్లో మూడో ప్రత్యామ్నాయ ఫ్రంట్ గా ఎదగాలని తమ ఉద్దేశమని తెలిపారు. సెక్యులర్ ఓట్లు చీలకుండా ఉండేందుకు ఆర్జేడీతో పొత్తు ప్రతిపాదించిన స్పందన రాకపోవడంతో స్వతంత్రంగా పోటీకి దిగామని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమానత్వం, ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చామని, రాబోయే జాబితాలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నామని ఇమాన్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కిషన్గంజ్ నియోజకవర్గంలో విజయాన్ని సాధించిన ఎంఐఎం ఈసారి మరిన్ని ప్రాంతాల్లో విజయం సాధించి సీమాంచల్ను తమ బలమైన స్థావరంగా మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎంఐఎం ఈ నిర్ణయం కారణంగా ముస్లిం ఓట్లు విభజించి ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి నష్టం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తొలి జాబితా విడుదలతో బీహార్ ఎన్నికల హీట్ మరింత పెరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.